एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। అందరికీ నమస్కారం. ముందుగా టాలీవుడ్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ మనం వినాయకుడి పూజ చూడబోతున్నాం. గణపతి గణాలన్నిటికీ అధిపతి. అంటే మనకున్న 33 కోట్ల దేవతా గణలపై కూడా గణపతిదే ముఖ్యాధికారం. అంటే ఒక్కో గణానికి ఎంతమంది దేవతలు సభ్యులుగా ఉండుంటారు? అలా లెక్కలేసుకుంటూ పోతే కొన్ని కోట్ల మంది దేవతలకు గణపతియే అధిపతి అని తెలుస్తుంది. లోకాలన్నిటికీ అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి చూస్తే తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది? ముక్కోటి దేవతల ద్వారా లోకాలకు అధిపతిగా కూర్చున్న ఆ విఘ్నేశ్వరుణ్ణి చేరుకోవటానికి, నీ మొర చెప్పుకోవడానికి ఎందుకు ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు? కేవలం ఒక ప్రాంతానికి చెందిన సాధారణ నాయకుడే నిన్ను కష్టాల నుండి బయటపడేయగలడని నమ్మినప్పుడు ముల్లోకాల్లో ఉన్న దేవగణాలకి అధిపతైన విఘ్నేశ్వరుడు నీ కష్టాలు తీర్చలేడా? ఖచ్చితంగా తీర్చగలడు. నీ నమ్మకం బలపడి, నీ విశ్వాసం స్థిరపడితే ఆ విఘ్నేశ్వరుడు నీ మొర ఆలకిస్తాడు. నాయకులకే నాయకుడైన వినాయకుడిని చేరుకోవడానికి నిబంధనలు లేవు. కేవలం నువ్వు ఆయన వైపు తిరిగి భక్తితో నమస్కారం చేయడమే ఆలస్యం. ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటాడు. ఆ నిర్ణయం నీ అంతట నీవు తీసుకోవడం కోసమే వినాయక చవితి. ఈరోజు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తే జీవితంలోని కష్టాలన్నీ పోయి ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి దోహదపడుతుంది. అందుకే ఇవాల్టి రోజున మనందరం వినాయక చవితి జరుపుకుంటున్నాం. మనందరం వినాయకుడిని పూజిద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోతిభిస్సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతో మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆచమ్య. ఓం భద్రం కర్ణేభిः శృణేమ దేవాः భద్రం పశ్యేమక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టవాగంసస్తనభిः వ్యస్యేమ దేవతదాయుः స్వస్తిన ఇంద్రవృద్ధశ్రవాः స్వస్తినః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్యరిష్టమిः స్వస్తి న బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఆజమ్య. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. వృద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం నిర్వృతే మమ వశోకిష్యమహ్యమవః జీవనం చ దిశో దిశ. ఓం సాధ్యేంద్రవర్తి సంజక్తవననాయుధం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యంతిపరాపహం భక్త్యా దీపం రైచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నర్ఘాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. సాధ్యం. ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం నిర్వృతే మమ పశుకశ్యమహ్యమవః జీవనం చ దిశో దిశ. ఓం శ్రీ సూర్యదేవదేవతాభ్యో నమః. శ్రీ సూర్యదేవదేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం పరికల్పయామి నమః. ఓం విశ్వ నవరూపాభ్యం ఏ దేవి సర్వమంగళాదయ సంవత్సరాణాత్వం సంవత్సరధ్వజే మంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సతేనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తింఘ్రీం సురామి. యత్ర యోగీశ్వరः కృష్ణ యత్ర భార్ధ్వాధనుర్ధరः తత్ర శ్రీర్జయోభూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజన అత్ర జయతే.
పురుషస్తం నిత్యం వృజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం ఏషాం వృదిస్థా భగవాన్ మంగళాయతనోరిః లాభస్తేషాం జయస్తేషాం గతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్య అమృతయస్థ జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్య నమః ఉమామహేశ్వరాభ్య నమః వాణీరణ్యగర్భాభ్య నమః సజీవరుద్రాభ్య నమః అరుంధతి వశిష్ఠాభ్య నమః శ్రీ సీతారామాభ్య నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః ఆచమ్య ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః వృద్ధాయ నమః వృషోత్తమాయ నమః ధోక్షితాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భార్గాః ఏతేషమరోధన బ్రహ్మకర్మ సమారభే ఓం భూ ఓం భువః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తచ్చద్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర్సంప్రతం బ్రహ్మ భూర్భువస్సు వరోం మమ అనుకోండి యజమాన సౌభాగ్య సమస్త మహాష్ణరజ్ఞ ప్రవర్తమాన సజ్జ బ్రహ్మణాతిథి ప్రార్థే శ్వేతవరాకల్పే వైవస్వతమనంతరే కలిగే ప్రథమపాదే జంబూ ద్వీపే భారతవశే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైले सवायु विजयप्रदेशे कृष्णा गोदावरीमध्यप्रदेशे मम स्वगृहे लक्ष्मी निवास गृहे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निध स्मरणार्थवान व्यवहारिक चांद्रमणेन श्री दुर्मुख नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु भाद्रपद मासे शुक्लपक्षे चतुर्थ्यां इंदुवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभकरण एवं गण विशेषण विशिष्टायां शुभ तिथौ श्री परमेश्वर दिशा श्री परमेश्वर चरणं శ్రీమాన్ శ్రీమత. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఎక్స్ప్రెషన్ మీడియా టాలీవుడ్ ఛానల్ వారు, అట్లాగే సాంఖ్యాయన సుగోత్రం అవ్వ సీతారామ శర్మ గారి దంపతులు, పుష్పలత గారి దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తోంది. అట్లాగే వారికి కూడా ఆ వినాయకుడు, వరసిద్ధి వినాయకుడు దేవత అనుగ్రహంతో వాళ్ళు ఆయుర్వేద వర్ధిల్లుతూ సర్వసుఖాలు కూడా చేకూరాలని ఆ భగవంతుని మనం ప్రార్థిద్దాం. విశ్వామిత్ర గోత్ర రఘునామదేశ ధర్మజ్ఞ సమేత ధర్మజ్ఞాం విశ్వామిత్ర గోత్రవచ్చాః పద్మానామదేవచ్చాః మమ మమ ఏమస జ్యేష్ఠ కుమారస్య విశ్వామిత్ర గోత్రోద్భవస్య అభినవనామదేశ అక్షజ్ ఏమస కనిష్ఠ కుమారస్య అక్షజ్ నామదేశ మమ మమ. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ పూజ చేయాలన్నా సర్వ విఘ్నాలు కూడా పోవటానికని మహాగణాధిపతి. అట్లాగే ఈ గణపతి ఎందుకు మనకి విఘ్నాలు కలగకుండా ఆయన ఎందుకు పూజించాలి అనేది కథలో వస్తుంది కనుక అట్లాగే దేవత ఏ కళ్యాణం చేయాలన్నా, అట్లాగే వరసిద్ధి వినాయకుడి పూజ చేయాలన్నా ముందు గణపతి పూజ అనేది మనకి చాలా ప్రశస్తమైనది. తదంగా కలశారాధనాంగరిష్యే కలశే గంధ పుష్ప అక్షతైరభ్యస్య కలశే గంధం వేయండి, పుష్పై అక్షతైరభ్యస్య అంటే మనం ఆచమనం చేసే నీళ్ళు ఎప్పుడు కూడా దేవుడికి వాడకూడదు. దేవుడికి వాడే నీళ్ళు మనం ఆచమనం చేయకూడదు. కనుక దేవుడికి మనం వాడే నీళ్ళల్లో అక్షంతలు, పుష్పం, గంధం ఈ మూడు వేసి ఆయన్ని ఇచ్చే ఆ నీళ్ళని అభ్యంతరించాలి. ఓం కలశేదమకేష్ణ కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షతో సాగరాः సర్వే సప్తద్వీపౌ సుందరా అర్గ్వేదోదజర వేదः సామ వేదేథర్వణः అంగే సుదా సర్వే కలశంసమాశ్రితాః. ఓం ఆ కలశేష దావదే పవిత్రే పరిశిచ్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వభూతాన్యపః ప్రాణవాపో పశుపాప నమృతమాప సంభ్రాడాప విరాడాప స్వరాడ పశ్చందగసాప జ్యోతిగసా వైజగసాప సత్యమాప సర్వా దేవతాప భూర్భువస్సు వరాపవం. నీళ్ళు లాగేసి తిప్పండి. గంగేజం నే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం గురు. అంటే మనం ఏ నీళ్ళైతే దేవుడికి కలశారాధన చేశామో ఆ నీళ్ళలో చతుర్వేదాలు, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం,
యజుర్వేదం ఇవన్నీ కూడా ఈ 4 వేదాలను కూడా ఆవాహన చేసి, అట్లాగే గంగే జమునే కృష్ణే అంటే ఇవన్నీ కూడా పవిత్రమైన నదులు. ఈ నదులు కూడా వీటిలో ఆవాహన అయ్యి ఆ నీళ్ళు జలం పవిత్రం అవ్వాలని మనం ఆ మంత్రం మమ శ్రీ వరసిద్ధి వినాయక దేవత పూజ సహిత మహాగణాధిపతి పూజాం గత్వేన మమ సమస్త దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య నిల్చలండి. అంటే మనం కొనుక్కొచ్చే పదార్థాలు అంటే పళ్ళు కానీ ఆకులు కానీ పువ్వులు కానీ వాళ్ళు అనేక చేతులతో ముట్టుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా పవిత్రం అవ్వాలని ఈ నీళ్ళతో మనం చల్లటం. దేవుడి మీద కలశం మీద ఆత్మశ సంప్రోక్ష్య మేమే చల్లుకోండి. ఓం గణానాం త్వా గణపతిం వామహే కవిం కవీనాముపనిషదస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం సాంగం సాయుధం సవాహనం సస్యతి పత్ని పుత్ర పరివార సమేతం స్వహరిద్రగ్మే శ్రీ మహాగణాధిపతి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు గణపతిని ఆవాహన చేసాం. దానికి ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ గణపతికి. ఈ ఆకుతో ఇలా పట్టుకోండి. ఓం అసుని దేవన రస్మ సుశక్షపన ప్రాణమిహినాధి భోగం జక్పస్య మసూరమిచ్చరంతుల్యాన స్వస్తే అమృతమై ప్రాణ అమృతమప ప్రాణనే వైధాస్తానప వైతే. అక్షంతులు పుచ్చేయండి. మహాగణాధిదేవతాభ్యో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కరో అంటే ఆ గణపతి ముద్దకి ఆ పశు ముద్దకి గణపతిని ఆవాహన చేసి ఆ గణపతికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేసాం. ఆ ప్రాణప్రతిష్ఠ అనేది లేకపోతే పశుముద్ద ఒకటి ఏ రాయి అని ఒకటి. ఆ ప్రాణప్రతిష్ఠ అనేది చేస్తే దానికి ప్రాణం చేకూరు. అట్లాగే మన ఇంటికి ఒక అతిథి వస్తే ఆయన్ని రాని స్వాగతం పలుకుతాం. గుమ్మంలో నుంచుని పలికి ఆయన కాలు కొట్టుకుని నీళ్ళు ఇస్తాం. పూర్వం ఇచ్చాను, ఇప్పుడు ఇవ్వట్లేదు అనుకో. అట్లాగే ఆయన కష్టపడి దారి గుండా నడుచుకుంటూ వచ్చారని మధుపర్కం అంటే తేనె నీళ్లు ఇవ్వటం అనేది పూర్వ సాంప్రదాయం. ఇప్పుడు రాగానే మంచినీళ్ళు ఇస్తున్నాం, తర్వాత కాఫీలు ఇస్తున్నాం, డ్రింకులు ఇస్తున్నాం, తర్వాత. అట్లాగే ఒక అతిథిని మనం ఎట్లయితే పూజిస్తామో భగవంతుని కూడా అట్లాగే పూజించాలి. ఒక అతిథిని ఎట్లయితే మనం అతిథి మర్యాదతో ఇచ్చేస్తామో గణపతిని కూడా అట్లాగే పూజించాలని. మహాగణాధిదేవతాభ్యో నమః. అక్షంతలు పూజండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురో. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. నేను ఏ కార్యాన్నైతే దిగ్విజయంగా నిర్వర్తించాలో దానికి ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. ఓం నమో వ్రాతపదే నమో గణపతే నమః ప్రమదపదే నమస్తే అస్తు లంబోదరే కదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. మహాగణాధిదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. మహాగణాధిదేవతాభ్యో నమః. నవరత్న ఖచ్చిత సింహాసనార్థం అక్షదానం సమర్పయామి. మనం వచ్చిన అతిథికి కుర్చీలో కూర్చోమంటాం. వీరికమో గణపతికమో అక్షంతలు వేస్తున్నాం. నవరత్న ఖచ్చితం అంటే నవరత్నమైన ఖచ్చితం సింహాసనం మీద నువ్వు కూర్చోనైనా అని ఆయన ఇచ్చేస్తున్నాం. మహాగణాధిదేవతాభ్యో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అక్కడ చూపెట్టి ఆ పళ్ళెంలో వదిలిపెట్టండి. మహాగణాధిదేవత పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణాధిదేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిదేవతాభ్యో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం ఆపవిష్ణమోదన వృజే దదాతన మహేరణాయ చక్షసే యోస్యోతమోర్సః తస్య భాజే దేహనః ఉజిరేరో మాత్రః తస్మారంగ మమ భోగే శిక్ష్యాయ జన్మధ ఆపో జనేధా జనః. మహాగణాధిదేవతాభ్యో నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అట్లాగే మనం స్నానం చేసి వచ్చి బట్టలు కట్టుకుని పూజ కూర్చునే ముందు ఆచమనం చేయాలి. అంటే లేచి కూర్చుంటే ఆచమనం చేయమని పూజ దగ్గర. అట్లాగే ఇప్పుడు కూడా స్నానం అయిన తర్వాత ఆచమనం చేయడం. అక్షంతలు తీసుకోండి. ఓం అభ్యస్త్రా శివసనాన్యర్షదం సుతిగా పూయమానాః అభిచంద్రావృతం హిరణ్య విశ్వాన్ రత్నో దేవసోమా. మహాగణాధిదేవతాభ్యో నమః. వస్త్రార్థం అక్షదానం సమర్పయామి. అంటే స్వామివారి కట్టుకోవడానికి బట్టలు, ఆ బట్టల కోసమని మనం అక్షంతలు వేస్తున్నాం. ముఖే ఆచమనీయం సమర్పయామి. అట్లాగే మన కొత్త బట్ట కట్టుకున్న తర్వాత ఆచమనం చేయమని శాస్త్రం ఉంది. అందుకని ఈ ఆచమనం.
మళ్ళీ అక్షంత తీసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమాం పవిత్రం ప్రజాపతిరత్ సహజం పురస్తాత్ ఆయుష్యమద్గర్యం ప్రతిపంచే శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తేజ మహాగణేతో యమ ఉపవీతార్థం అక్షదాన సమర్పయామి అంటే స్వామివారికి యజ్ఞోపవీతం. అట్లాగే ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీగంధం చంద్ర నిమిశ్రం కర్పూరేణ సుసంహితం విలేపరం శ్రేష్ఠ ప్రీచరణం హృదయకృష్యతాం శ్రీ మహాగణేశ్వతాభ్యో నమః. శ్రీగంధాం ధారయామి. ఏంటంటే ఈ గంధం రాసుకుంటే ఒళ్ళంతా చల్లగా ఉంటుంది ఇప్పుడు కూడా. అందుకని ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు గుండు కొట్టించుకున్నప్పుడు ఆ మంట పోవడం కోసమని గంధం రాస్తూ ఆయన పుష్పణే అరాస్య మండ్రీ కానీ సముద్రస్య గృహాయమే అలంకరణార్థం అక్షదాన సమర్పయామి పుష్పై పూజయామి. ఒక్కొక్క పుష్పంతో పూజ చేస్తానండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందవరజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురువే నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతాభ్యో నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. శ్రీ స్వరూప దేవ దేవతాభ్యో నమః అంటే శ్రీ అమ్మవారు ఎట్లా విరాజిల్లుతుంది అంటే జ్యోతి రూపంలో విరాజిల్లుతూ ఉంటుంది అమ్మవారు. అలాంటి అమ్మవారి దీంట్లో మనం దీపారాధన కానీ కర్పూరం కానీ ఏది కూడా వెలిగించకూడదు. ధూపం ఓం వనస్పతి వేదివేరణ గంధేశు సాయుధం ఆగ్రహ్య సర్వదేవానాం ధూపాయం ప్రతిగృహ్యతాం మహాగణేశ్వతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. సాధ్యంద్రవర్తి సంజక్తవనాయుతం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దీపాపం భత్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర్గాద్వారా దివ్య జ్యోత నమోస్తుతే. మహాగణాధిపతాభ్యో నమః. ఆ దీపారాధన నమస్కారం చేయండి. మహాగణాధిపతాభ్యో నమః. స్థాపిత దీపం దర్శయామి. నీళ్ళు చల్లడమ్మ బెల్లం మీద. ధూపదీపానంతరం సుధా నైవేద్యం. ఓం భూర్భువస్వః తత్సర్వరేణ్యం భర్గో దేవసద్భిః ధియో యనః ప్రచోదయాత్. ఇట్లా చెప్పండి. సత్యం వర్తయాన పంచామి అమృతమస్తో అమృతమస్తరణసి. మహాగణాధిపతాభ్యో నమః. గుడపారి నివేదయామి. ఓం ప్రాణాయ ఆకుతోని. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం మధ్యమధ్యపనే సమర్పయామి. అమృతావధానసి ఉత్తరాభ సమర్పయామి. హస్తవృక్షాలమి పాదవృక్షాలమి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అట్లాగే మనం భోజనం చేసిన తర్వాత పూర్వం అంటే వాళ్ళ టేబుల్ వచ్చినాయి కింద కూర్చొని తినేవాళ్ళు. కింద కూర్చొని తినేటప్పుడు మనం తినే మజ్జిగన్నం కానీ పెరుగన్నం కానీ ఆ చిందులు కాళ్ళ మీద పడుతూ ఉంటాయి. అవి పడకూడదు, దరిద్రం. అందుకని కాళ్ళు కడుక్కోవాలి. హస్తవృక్షాలమి చేయగడుక్కుంటాం తిని. పాదవృక్షాలమి కాళ్ళు కడుక్కోవాలి. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. అట్లాగే ఎక్కడైతే మనం తిన్నామో అక్కడ కూర్చొని ఆచమనం చేయాలి. ఆ తిన్నాను అరగడం కోసమని. వాళ్ళు ఊరిని అరిగిపోతుంది అనుకోండి. అందుకని ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీవలేసి కర్పూరే నాక వెల్లీతలేతం ముక్తాచరణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం మహాగణాధిపతాభ్యో నమః. తాంబూలాన్ని సమర్పయామి. ఈ తాంబూలం భగవంతుడికి ఇవ్వటం వల్ల మనకి ఐశ్వర్యం కలుగుతుంది. నీరాజనం. ఓం వేదాహమేదం వృషమహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు వారే సర్వాణి రూపాణి విచిచధీరః నామాని కృత్వాభివదన యదాస్తే. మహాగణాధిపతాభ్యో నమః. ఆనంద కర్పూర తేజో నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇక్కడ నమస్కరోమి. నమః పార్వతీ సుతయ హర హర మహాదేవ. అట్లాగే మనం దేవుడికి 100 నైవేద్యాలు పెడతాం. అవి కూడా ఆయన అంటే వాయుభక్షణ ఆయన చేసేది. అన్నిట్లోనూ మనం చేసిన ఉపచారాలు అన్నిట్లోనూ ఆయన స్వీకరించేది ఏంటంటే ఒక హారతే. అదేం మిగలదు లాస్ట్. అను భగవంతుడు ఒక హారతినే స్వీకరిస్తారు. అందుకని పూర్వకాలం దేవతలకు కూడా కర్పూరం అంటేనే ఇష్టం బాగా. కర్పూర హారతి అంటే
ఓం సుముఖస్య దంతస్య లోకజే కనకః లంబోదర్శ ఫుట విఘ్న రాజో గణాధిప ధూమకేతుర్ఘ్నచక్షః పాలచంద్రో గజాననః వక్కరతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద భూరజః నమో వ్రాతపతే నమో గణపతే నమః ప్రమదపతే నమస్తే అస్తు లంబోదరే కదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ మహాగణాధిపతాభ్యో నమః పాదారందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా భవసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణమస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. మహాగణాధిపతాభ్యో నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పునః పూజాం చ కరిష్యే. మహాగణాధిపతాభ్యో నమః చతురాచార్యమి చామరం విజయామి నృత్యం దర్శయామి గీతమాశ్రావ్యామి. సమస్త రాజాచార భక్తాచార శక్తాచార మంత్రాచార యంత్రాచార సర్వోపచార పూజాన్ సమర్పయామి. అట్లాగే భక్తితో జ్ఞాత అజ్ఞాతాది అంటే మనం పూజ చేస్తుంటాం, మన మైండ్ ఎక్కడ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ దోషాలను కూడా మన్నించి నన్ను చల్లగా కాపాడుతుంటని మనం ఆ భగవంతుని వినాయకుడిని వేరుకుంటాం. తప పూజా క్రియాదీశం సంపూర్ణ నమ్యత సత్య వందే తమచ్చదం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం. అట్లాగే మంత్రంలో హీనం ఎక్కడైనా తప్పులు పడతాయి. మంత్రహీనం క్రియాహీనం చేసే క్రియలో కనుక ఏమైనా తప్పులు పడితే భక్తిహీనం. అట్లాగే ఇప్పుడు నేను చెప్పాను మన మైండ్ డైవర్ట్. భక్తిహీనం గణాధిప నాయన ఈ మూడు రకాలుగా ఏదైనా తప్పులు జరిగితే నన్ను క్షమించదండి అని ఆయన నమస్కారం చేయడం. యత్పూజన మయాదేవ పరిపూర్ణం తదేస్తుదే అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాచ భగవాన్ సర్వాత్మక. అక్షత నీళ్ళు వదిలిపెట్టండి. అక్షత నీళ్ళు ఆయనకు చూపెట్టి ఇట్లా చూపెట్టి ఆ పల్లెంలో వదిలిపెట్టాలి. అవి మహాగణాధిపత సుప్రీత సుప్రీత నృతభూత భవంతో భ్రవంతో త్రయ శుభకార్ ఇట్లా వదలాలి. త్రయ శుభకర్మ భవంతో భ్రవంతో త్రయ శుభకర్మ కృణస్తే తత్వం పరమేశ్వరార్పణమస్తు. మహాగణాధిపత ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి. అట్లాగే మనం పూజ అంతా చేసిన తర్వాత ఆయన ప్రసాదాన్ని మనం శిరసన ధరించమని మన పెద్దవాళ్ళు చెప్పటం. మహాగణాధిపత ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి సదా యః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మహాగణాధిపత ప్రసాదం శిరసా గృహ్ణామి. అల్లో పెట్టుకోండి. మహాగణాధిపత ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి సదా యః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మహాగణాధిపత ప్రసాదం శిరసా గృహ్ణామి. 2 అక్షంతలు తీసుకోండి. ఓం యజ్ఞేన యజ్ఞవైదంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నో తే హనాకం మహీమానః సచంతే ధ్రపూర్వే సాధ్యాసంతే దేవాః. మహాగణాధిపతాభ్యో నమః యథాస్థానం ప్రవేశయామి. నాయన మేము వేరే వరసిద్ధి వినాయకుడు పూజ చేయాలి, నేను పూజించాం కనుక నువ్వు సెలవు తీసుకో, పిలిచినప్పుడు రా అని ఆయన చేయడం. ఓం ఆజమ్య ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః దేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః వృషాత్మాయ నమః దోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ శ్రీ వర్షిత్ వినాయక దేవతాముద్దిశ శ్రీ వర్షిత్ వినాయక దేవతా ప్రీత్యర్థం పూర్వ సంకల్ప ప్రకారేణ వర్షే వర్షే శ్రీ వరసిద్ధి వినాయక దేవత ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవత పూజాం కరిష్యే. ఓం గణనాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్న శృణ్వన్నోతవిశ్వేదసాదనం సాంగం సాయుధం సవాహనం సస్యతి పత్ని పుత్రపరివారసమేతం శ్రీ వరసిద్ధి వినాయక దేవతామవాహయామి స్థాపయామి పూజయామి. ఓం అశనేతపన రస్మాంస క్షపన ప్రాణమిహనాధే భోగం జ్యోత్స్య మసూరముచ్చరంతమలయాన స్వస్తే అమృతమయ ప్రాణ అమృతమప ప్రాణ నేవైధాస్తానపహ్వైతే. శ్రీ వర్షిత్ వినాయక దేవతాభ్యో నమః స్థిరో భవ. అక్షంతలు పూజ చేయండి. శ్రీ వర్షిత్ వినాయక దేవతాభ్యో నమః స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కరో. సరే, ఈ వరసిద్ధి వినాయకుడిని ఎందుకు పూజించాలి, ఎట్లా పూజించాలి అంటే
మనకి సర్వ కార్యాలు కూడా నిర్వర్తించాలంటే, అట్లాగే ఏ కార్యమైన విఘ్నాలు లేకుండా జరగాలంటే, యజ్ఞాగాదులు కానీ ఏదైనా సరే దానికి ఒక అధినాయకుడు కావాలి. అధినాయకుడు ఎవరయ్యా అంటే ఈ వరసిద్ధి వినాయకుడు. ఈ వరసిద్ధి వినాయకుడిని ప్రతి సంవత్సరం కూడా వర్షే ప్రతి సంవత్సరం కూడా ఈయన్ని పూజిస్తూ ఉండాలి. చతుర్థి, వినాయక చతుర్థి అని మనకి వస్తుంది కనుక ఆ రోజున ఈయన్ని పూజించాలి. వినాయక చతుర్థి రోజున ఆ రోజున ఎందుకు పూజించాలి? పార్వతీదేవి ఒక శాపం ఇస్తుంది చంద్రుడికి. ఆ శాపం మనకి తగలకుండా ఆ పాప పరిహారం పోవాలంటే ఈ వినాయకుని పూజించి, వరసిద్ధి వినాయకుని పూజించి అదే చెప్పుకుని ఆ అక్షంతలు మనం వేసుకుంటే అప్పుడు చంద్రుడిని మనం అకస్మాత్తుగా చూసినా ఆ దోషం మనకి, ఆ పాపం రాదు, ఆ శాప ఫలితం మనం పొందాం అని ఈ యొక్క వృత్తాంతం కూడా. ఓం నమో వ్రాతపదే నమో గణపదే నమ ప్రమదపదే నమస్తే స్థలంబోధరేకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానమర్పయామి, ఆవాహయామి, ఆవాహనమర్పయామి. నవరత్నగచిత సింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి. పాదయో, ఇక్కడ పాదాలు చూపెట్టి ఆ పళ్ళెంలో వదిలిపెట్టండి. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీవరసిద్ధి వినాయకదేవతాభ్యో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీవరసిద్ధి వినాయకదేవతాభ్యో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారక స్నానం ఆపవిష్టమవహతానువర్తే తదాతన మహేరణ ఏ చక్షసే ఏవశ్రుతమోర్షః తస్య భాజే దేహనః ఉచితేర మాత్రః తస్మారంగమామ భవే శిక్షయా యజనధ పాపో జనేధా జనః. శ్రీవరసిద్ధి వినాయకదేవతాభ్యో నమః. స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం అభివస్త్రాశివసరాణిర్షం శ్రీగా పూయమానాః అభిచంద్రావర్తం నిరణ్య విశ్వాం రత్నాదియోసమా. శ్రీవరసిద్ధి వినాయకదేవతాభ్యో నమః. వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిరత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రేమృతమతే శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తేజః. మా శ్రీవరసిద్ధి వినాయకదేవతాభ్యో నమః. ఉపవేతార్థం యజ్ఞోపవేతార్థం అక్షతాన్ని సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీగంధంజన నిమిశ్రం కర్పూరేణ సుసైలం విలేపనం సురశ్రేష్ఠ ప్రీతార్థం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధి వినాయకదేవతాభ్యో నమః. శ్రీగంధాన్ ధారయామి. శ్రీగంధాన్ ధారయామి. ఆయనేతవరాయణేతర్వారవంత పుష్పణే అర్ధాస్య మండ్రే కాని సముద్రస్య గృహాయ మే అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. శ్రీవరసిద్ధి వినాయకదేవతాభ్యో నమః. పుష్పాన్ని సమర్పయామి. అథాంగ పూజాంగ రిష్యే. అథాంగ పూజ అంటే మనకి అవయవాలు ఉన్నాయి, కాళ్ళు, చేతులు, ముక్కు, కన్ను, ఇవన్నీ కూడా వాటి అన్నిటికీ కూడా పూజ చేయటం అథాంగం. ఓం గణేశాయ నమః. పాదవ పూజయామి. అట్లా కింద నుంచి పైకి, భగవంతుడికి ఎప్పుడు కూడా కింద నుంచి పైకి వెళ్ళాలి. ఓం గణేశాయ నమః. పాదవ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్పం పూజయామి మడమల మీద. అట్లాగే విఘ్నరాజాయ నమః. జానుని పూజయామి మోకాల మీద. ఓం కామారీ సునవే నమః. జంఘే పూజయామి పిక్కల మీద. ఓం అక్కువాహన ఊరుం పూజయామి తొడల మీద. ఓం హేరంబాయ నమః. కడిం పూజయామి కడి భాగం. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి పొట్ట మీద. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి నాభి మీద. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి రొమ్ము మీద. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి గొంతు మీద. ఓం స్కంధాగ్రయాయ నమః. స్కంధం పూజయామి భుజాల మీద. ఓం పాశహస్తాయ నమః. హస్తం పూజయామి చేతుల మీద. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి ముఖం మీద. ఓం విఘ్నాంతరాయ నమః. నేత్ర పూజయామి కళ్ళు మీద. ఓం శూర్పకరాయ నమః. కర్ణం పూజయామి చెవుల మీద. ఓం పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి నుదురు మీద. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి శిరస్సు మీద. ఓం శ్రీ గణాధిపాయ నమః. సర్వాంగాన్ని పూజయామి. కింద నుంచి పైకి వేసుకుంటే వెళ్ళాలి. ఓం సుముఖాయ నమః. మాజీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాపత్రాయ నమః. బల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వారిక్మం పూజయామి. గరిక గజాననాయ నమః. దూర్వారిక్మం పూజయామి. ఓం హరసుర దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బద్రీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గం పత్రం పూజయామి. ఓం గజకర్ణకాయ నమః. తులసీపత్రం పూజయామి తులసి. ఓం ఏకదంతాయ నమః. కర్వీరపత్రం పూజయామి గన్నేరు. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతం పూజయామి. ఓం వటవేనో దాడిమీ పత్రం పూజయామి దానిమ్మ.
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం బాలచంద్రాయ నమః మరుకాపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శౌర్వకనాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాకరజాయ నమః గండికీపత్రం పూజయామి. ఓం విభోక్తాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయక నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శౌర్వకనాయ నమః జాజీపత్రం పూజయామి. సురాకరాయ నమః గండికీపత్రం పూజయామి. విభోక్తాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయక నమః అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. అంటే 21 రకాల పత్రాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మనకి కొన్ని లభ్యం అవుతాయి, కొన్ని లభ్యం కావు. కనుక లభ్యమైన వరకు మనం తీసుకొచ్చి పూజ చేయమని. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎస్ప్రెషన్ మీడియా టాలీవుడ్ ఛానల్ వారు నిర్వర్తిస్తున్నారు. అట్లాగే ఆ ఛానల్ దినదిన ప్రవర్తమానం చెందుతూ ఆ సంస్థ యజమానులు అట్లాగే సీతారామారావు గారు, పుష్పలత గారి దంపతులు వారి ఆధ్వర్యంలో ఆ సంస్థ దినదిన ప్రవర్తమానం చెందుతూ అట్లాగే సంస్థలో ఉద్యోగం చేస్తున్న సిబ్బంది కూడా ఆయురారోగ్యాలు వర్ధిల్లాలని, వరసిద్ధి వినాయకుడు అనుగ్రహంతో వాళ్ళందరూ కూడా బాగుండాలని వరసిద్ధి వినాయకుడిని ప్రార్థిస్తున్నాం. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృత్నే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబకర్ణాయ నమః. ఓం అశ్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మహోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నాంతరే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతే నమః. ఓం శ్రీపతే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోద్ధితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం పుష్కరక్షిప్తవారిణే నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామికర ప్రభాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. సర్వకత్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం క్షోభ్యాయ నమః. ఓం కుంజరాసుర భంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదక ప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. అంటే మోదక ప్రియ అంటే మోదకాలంటే కుడుములు ఆయనకి చాలా ఇష్టం కనుక ఆ కుడుములు వినాయక చవితి నాడు కానీ అట్టే గణపతి పూజ జరిగినప్పుడు కానీ ఆయనకి ఆ ఉండ్రాలు పెట్టడం అనేది చాలా విశేషం. ఓం మోదక ప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. కవితపనస ప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యాధిపాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం శివ విష్ణు ప్రియాయ నమః. ఓం భక్త జీవితాయ నమః. ఓం జిత మన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారిణాయ నమః. ఓం జాయినే నమః. ఓం యక్ష కిన్నెర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నన్నదాయ నమః. ఓం వటవే నమః. అభీష్టవరదాయ నమః. ఓం అభీష్టవరదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తినదే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. అపాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే నమః. ఓం సంసారమునదే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యంగాయ నమః. ఓం మణికింకణ మేకలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తే నమః. ఓం సహిష్ణవే నమః. సతతోదితాయ నమః. విఘాతకారిణే నమః. విశ్వదృశే నమః. విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం మెత్తవేషాయ నమః. అపరాజితాయ నమః. సమస్త జగదాధారాయ నమః. సర్వేశ్వర్యప్రదాయ నమః. ఆక్రాంత చిత్ప్రవే నమః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. నానావిధ పరిమళ వృక్షాక్షతాన్ సమర్పయామి. ధూపం ఓం వనస్పతిత వేదివేరణగంధే సుసంహితాగ్రే సర్వదేవానాం ధూపాయం ప్రతి గృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి.
ధూపం అంటే సాంబ్రాణి పొగ పూర్వం మన వాళ్ళు వాడింది. అది యాంటీబయాటిక్ గాను ఉపయోగపడుతుంది, ఆ స్మెల్ ఇదిగా ఉంటుందని వాళ్ళ అగ్రత్తులు వచ్చేసి ఆ గొంతులు పోయి నానా ధూపమాఘ్రాపయామి సాధ్యం ద్రవర్తి సంయుక్తం వన్నినా యుతం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దిమ్రాపహం భత్యా దీపం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నర్గాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి. అట్లాగే ఈ దీపం ఎందుకు ఇవ్వాలంటే మన అజ్ఞానం నుంచి జ్ఞానం కలగాలంటే దీపం ఉండాలి. జ్యోతి, ఓ జ్యోతి అనేది ప్రకాశిస్తుంటే మనం అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వస్తూ ఉంటాం. అందుకని ఈ దీపాన్ని స్వామివారికి సమర్పిస్తున్న నైవేద్యం. ఓం ధూపదీపానందర సుధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వః తత్సర్వరేణ్యం భర్గదేశనది యోయన ప్రచోదయాత్ సత్యం త్వర్తేన భృంజామి అమృతమస్తు అమృతమస్తరణమసి. మహాదేశ్వర వర్షిత్ వినాయక దేవతాభ్యో నమః. తాంబూలాని సమర్పయామి. నీరాజనం. ఓం వేదాహమేదం వృషమహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిచరీరః నామాని. ఇక్కడ ఆయన్ని చూపిస్తే నామాని కృత్వా పదం యదా సంరాజించే విరాజించారభే శ్రీర్యాచనా గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖే దయామాసకం స్రజామసి. ఆనంద కర్పూర తేజో నీరాజనం సమర్పయామి. నీరాజనంద్ర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నమః పార్వతీపదే హర హర మహాదేవ. పూర్వం ఆ పార్వతీదేవికి సమాచారం ఇస్తుంది పరమేశ్వరుడు వస్తున్నట్టుగా. సరే ఆ సమయంలో ఆవిడ అభ్యంగ స్నానం, భర్త వస్తున్నాడు, మనం స్నానం చేయాలని ఏం చేస్తుందంటే ఒంటికి నలుగు పిండి పెట్టుకుంటుంది. ఆ నలుగు పిండి పెట్టుకుని వచ్చిన మట్టితో ఒక బాలుడిని ఒక బొమ్మగా తయారు చేస్తుంది. ఆ బాలుడు చాలా అందంగా ఉంటాడు. సరే ఈ బాలుడు చాలా అందంగా ఉన్నాడు, ఈ బాలుడికి ప్రాణం పోద్దామని చెప్పి పార్వతీదేవి ప్రాణం పోస్తుంది. ప్రాణం పోసి ఆ దర్వాజా దగ్గర, ఆ ద్వారం దగ్గర పెట్టి వెళ్తుంది. ఎవరిచ్చినా నువ్వు లోపల రానివద్దని. సరే వెళ్ళి ఈవిడ స్నానం చేస్తూ ఉంటుంది. సరే పరమేశ్వరుడు వస్తూ సాయంత్రం లోపలికి వెళ్ళిపోతుంటాడు. మన ఇంట్లో మనం రావడానికి అభ్యంతరం ఏం లేదు కదా అని ఈ బాలుడు అడ్డుకుంటాడు. నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి. నా ఇంట్లో నేను వెళ్తాను, నువ్వే అడుగు అంటాడు. అయినా వెళ్ళడానికి వీలు లేదంటాడు. సరే కోపం తెప్పిస్తాడు బాలుడు. ఆ కోపంతో ఏం చేస్తాడంటే పరమేశ్వరుడు అతని శిరస్సుని ఛేదిస్తాడు. ఛేదించేపటికి లోపలికి వెళ్ళి ఇచ్చేస్తాడు. సరే పార్వతీదేవి స్నానం చేసి వచ్చి కుశల ప్రశ్నలు చేస్తుంది. మీరు లోపలికి ఎలా వచ్చారని పరమేశ్వరుని అడుగుతుంది. బయట ఎవరో బాలుడు అడ్డుపడ్డాడు, ఆయన శిరచ్ఛేద చేసి లోపలికి వచ్చారని చెబుతుంది. అప్పుడు భారతదేవి చాలా శోకించి దుఃఖించి ఆ బాలుని బతికించు, ఎట్లా బతికించాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని వేడుకుంటుంది. సరే పరమేశ్వరుడు అన్ని విధాలా కూడా ఉండి ఉత్తర శిరస్సు పెట్టి ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళ తల నరుకడానికి పంపిస్తారు. ఎవరు కూడా ఉత్తర శిరస్సు పెట్టి ఎవరు నిద్రపోరు. సరే ఏ జంతువు అయితే పడుతుందో ఆ జంతువుని నరుకురాని పంపిస్తారు. ఏకదంతాయ నమః అంటే ఏకదంతం గల ఏనుగు ఆ ఉత్తర శిరస్సు పెట్టి పడుకుంటుంది. ఆ శిరస్సు ఏనుగు శిరస్సు నరికి తీసుకెళ్ళి ఆ బాలుడికి అతికిచ్చి ప్రాణం పోస్తారు. సరే ఎందుకు మనం ఉత్తర శిరస్సు పెట్టి నిద్రపోకూడదు అంటే ఉత్తరం కుబేరుడు ఉంటాడు, దక్షిణం పితృదేవతలు ఉంటారు ఇప్పుడు కూడా. అందుకనే దక్షిణ వైపు తిరిగి కూడా మనం పూజ చేయటం కానీ ఆచమనం చేయటం కానీ ఏం చేయకూడదు. అందుకనే పితృదేవతలు ఉంటారు. పితృదేవతలకి మనం తర్పణ చేసేటప్పుడు దక్షిణం తిరిగి చేస్తూ ఉంటాం. అందుకని దక్షిణ వైపు పితృదేవతలు ఉంటారు, ఉత్తరం వైపు కుబేరుడు ఉంటాడు. దక్షిణ శిరస్సు పెట్టి మనం ఉత్తరం చూస్తే దక్షిణ శిరస్సు పెట్టి నిద్రపోవాలి ఇప్పుడు కూడా. పసిపిల్లలు కూడా మన వాళ్ళు తెలియక అట్లా పడుకోబెడుతుంటారు, కానీ అది చాలా తప్పు. లేదా తూర్పు శిరస్సు కానీ పెట్టి నిద్రపోవాలి. సరే ఈ ఏనుగుని తీసుకొచ్చి తల అతికిస్తారు, ప్రాణం పోస్తారు, బాగానే ఉంటుంది. సరే ఈయన మరుగుజ్జు రూపంలో తిరుగుతూ ఉంటాడు. సరే ఆ సమయంలో ముక్కోటి దేవతలు కూడా ఋషులు అందరూ కూడా పరమేశ్వరుని అడుగుతారు, నాయనా మనకి ఒక నాయకుడు కావాలి, అధినాయకుడు కావాలి. ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ఏ కార్యక్రమం సరిపెట్టినా యజ్ఞాగాదులు చేసినా ఇవన్నీ చేసినా కూడా ఒక నాయకుడు అనేవాడు మాకు కావాలి. మీ సంతానంలో ఎవరో నాయకుడిని చేయండి అని చెప్పి కోరేపటికి సరే కుమారస్వామిని అంటామా వినాయకుడి కోపం వస్తుంది, వినాయకుడిని అంటామా కుమారస్వామి కోపం వస్తుంది. అందుకని వీళ్ళిద్దరికీ పరీక్ష పెట్టాలి. వీళ్ళిద్దరిలో ఎవరైతే ముక్కోటి నదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తానని పరమేశ్వరుడు అంటాడు. సరే నెమలి వాహనం మీద కుమారస్వామి భరణని వెళ్ళిపోతాడు. సరే ఈ ఎలుక వాహనం మీద ఈయన వెళ్ళలేక కూర్చుని, నాన్నగారు నా పరిస్థితి తెలుసు కూడా మీరు పరీక్ష పెట్టారు అనేపాటికి అప్పుడు పరమేశ్వరుడు చెబుతాడు, ఓ వినాయక, నారాయణ మంత్రం జపించి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ కనుక చేసినట్టయితే
కుమారస్వామి ఏ నదిలో అయితే స్నానం చేస్తున్నాడో ఆ నదిలో ఈయన స్నానం చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లా కనిపిస్తూ ఉంటుంది భ్రమ. అంటే నార అంటే జలములు, ఈ జలానికి అధిపతి ఎవరు అంటే విష్ణువు. కనుక మహావిష్ణువు పూజించడం వల్ల ఇంత ఫలితం కలుగుతుంది అని అనేప్పటికీ నారాయణ మాత్రం జపిస్తూ ఈయన తల్లిదండ్రులకి నమస్కారం చేసి ఇస్తుంటాడు. అప్పుడు కుమారస్వామి ఆ నది దగ్గరకు రావడం, ఈయన స్నానం చేసి ఆ నది నుంచి బయటికి వెళ్తాం కూడా కనిపిస్తూ ఉంటుంది. సరే కుమారస్వామి చాలా సిగ్గుపడి తండ్రి దగ్గర వచ్చి, నాన్నగారు నన్ను మన్నించండి, అన్నగారిని నేను అట్లా ఇచ్చేయకుండా నేను నాకే ఆధిపత్యం కావాలని కోరుకున్నాను కనుక నాకు తప్పే అని చెప్పి ఆధిపత్యం అన్నయ్య గారికి ఇవ్వండి అని చెప్పి గణపతికి ఇవ్వని చెప్పి ఆధిపత్యం గణపతికి ఇస్తారు. సరే ఎప్పుడైతే గణనాయకుడు ఆధిపత్యం అధినాయకుడు మనకి ఏర్పడ్డాడో ఆ రోజున అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. సరే వినాయకుడు కూడా ఆ రోజున పండగ చేసుకుని ఆ తల్లి వండిన కుడుములు వండరాలు అన్నీ కూడా తిన్నాడు. అది తిని తల్లిదండ్రులకు నమస్కారం చేద్దామని వంగబోతున్నప్పుడు ఆయన పొట్ట ఆయనకు సహకరించగా వంగలేకపోతుంటాడు. సరే ఇదంతా కూడా అట్లట్లే శ్రమపడి ఎట్ట వంగి నమస్కారం చేయబోతున్న సమయంలో చంద్రుడు చూసి నవ్వుతాడు. ఆయన పొట్ట ఆయన అవస్థ చూసి ఎప్పుడైతే నవ్వాడో ఆయన పొట్ట అంటే మానవుడి దృష్టికి నరుడి దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయన్న మాట ఎందుకు వచ్చిందంటే అందుకనే వచ్చింది. ఎప్పుడైతే చంద్రుడు చూసి నవ్వాడో ఆయన పొట్ట పగిలిపోయి ఆ లోపల ఉన్న కుడుములు ఉండ్రాలు అన్నీ కూడా బయటకు వచ్చేసి ఆయన చనిపోతాడు వినాయకుడు. అప్పుడు పార్వతీదేవి చాలా శోకించి అప్పుడు శాపం ఇస్తుంది వినాయకుడికి, చంద్రుడికి. నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళు నీలాపనందులో పడతారు, నిన్ను ఎవరు కూడా చూడకూడదు అని ఎప్పుడైతే శాపం ఇచ్చిందో అప్పుడు చాటింపేస్తారు, ఎవరు కూడా చంద్రుడిని చూడకూడదు అని శాపం ఇస్తారు. ఆ సమయంలో ఏం చేస్తారంటే ఒక ఋషులు వీళ్ళందరూ కూడా యజ్ఞయాగాదులు చేస్తుంటారు. అరుంధతి తప్పించి అందరూ కూడా అక్కడ 6 పతివ్రతలు ఉంటారు, ఋషి పత్నులు. సరే ప్రదక్షిణం చేస్తుంటారు, యాగం అయిపోయింది, ప్రదక్షిణం చేస్తున్న సమయంలో అరుంధతి తప్పించి అందరూ ఈ 6 ఋషి పత్నులు కూడా పత్నుల్ని ఈ అగ్నిదేవుడు మోహించినట్టుగా క్షీణించుతూ ఉంటాడు అగ్నిదేవుడు. సరే అగ్నిదేవుడు భార్య చూస్తుంది, స్వాహాదేవి చూసి ఏంటి నా అగ్నిదేవుడు అందరి పత్నులతో కూడా మోహించాడు అని చెప్పి శాపం ఇస్తుంది. చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తుంది, అయినా అగ్నిదేవుడు అందరినీ మోహించాడు ఏంటి ఈ ఋషిపత్నులు ఏం చేస్తారంటే ఋషులు ఏం చేస్తారంటే అగ్నిదేవుడితో వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు కనుక వాళ్ళని మనం వదిలేయాలి, నీలాపనందలు అయ్యేసి మీరు అగ్నిదేవుడిని మోహించారు కనుక మీరు మాకు అక్కర్లేదు. ఆ సమయంలో వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఏంటి మాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేవాటికి అక్కడ పార్వదేవి శాపం ఇచ్చింది అందుకని ఇలా అయింది అనేవాటికి వీళ్ళు ఋషులు అందరూ కూడా వెళ్ళి పార్వదేవిని మొక్కుతారు, అమ్మ మీరు శాపం విమోచనం చేయండి, మమ్మల్ని మా భర్తలు వదిలేస్తున్నారు, మా నీలపనందలు వేశారు, అపవాదులు వేశారు మా మీద, మేము పతివర్తనం కాదని, అది ఎట్లా సబబు అని తినేపటికి సరే పార్వదేవి అప్పుడు కొంత ఉపశమనం చేస్తుంది. వినాయక చతుర్థి రోజున వినాయక చతుర్థి రోజున ఎవరైతే పూజ చేయకుండా చంద్రుడిని చూస్తారో వాళ్ళకి ఈ శాపం తగులుతుంది. సరే ఆ రోజు రాత్రి నారదుడు కృష్ణుడు మాట్లాడుకుంటుంటారు, నారద సమయం ఆసనం అయింది, పాలు తీయాలి, ఇంకొద్ది సమయం అయితే చంద్రుడు కనిపిస్తే నీలాపనింద్ర పాలవాల్సి వస్తుంది అని చెప్పి నారదుడిని పంపించి కృష్ణుడు ఏం చేస్తాడు పాలకు చూస్తుంటాడు. ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తాడు కృష్ణుడు. ఓహో నేను వాళ్ళ చంద్రబింబాన్ని చూశాను, ఎలాంటి అపవాదాలు పడాలని ఆలోచిస్తున్న సమయంలో ఈయన సత్రాజిత్తుడు ఏం చేస్తాడంటే సూర్య ఉపాసకుడు, సూర్యుని ఆరాధించి ఆయన వరం చేత ఒక మణిని సంపాదిస్తాడు, సమంతక మణిని అని. అది ఏం చేస్తుంటే రోజుకి 8 బారుల బంగారాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది, ఆ రాజ్యంలో ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది, 8 బారుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. సరే కృష్ణుడు ఏం చేస్తాడంటే నాయన అది రాజుగారి దగ్గర ఉంటాం విశేషం, నీ దగ్గర కాదు, అది సర్వజనులు అందరికీ ఉపయోగపడుతుంది కనుక రాజుగారికి మణి కృష్ణుడు అడుగుతాడు. కానీ సత్రాజిత్తుడు అది అంగీకరించలేదు, నేమని అంటాడు. వినాయకుడికి ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఏం చేస్తాడంటే ఆ మణిని ధరించి వేటగాని వెళ్తాడు. అప్పుడు ఆ సింహం చూస్తుంది, ఇదేదో మాంసం ముద్ద అనుకుని ఈ సత్రాజిత్తుని చంపేసేసి ప్రసేనుడిని చంపేసేసి ఆ మణిని పట్టుకుపోతుంది. ఇంతలో బల్లుకు ఏం చేస్తుందంటే ఆ సింహాన్ని చంపి ఈ మణిని పట్టుకెళ్ళి ఆ ఉయ్యాలలో ఉన్న కూతురికి దాన్ని కడుతుంది. ఆ పిల్ల ఏం చేస్తుందంటే దాని వెలుగు చూసి ఆడుకుంటూ ఉంటుంది. సరే శ్రీకృష్ణుడు చూస్తాడు, ఇంత అపవాదం నా మీద పడిందే, అదే నేను దొంగిలిచ్చానని చెప్పి ఇది ఎక్కడుంది మణిని సంపాదించాలని వెళ్తున్న సమయంలో ఎలుగుబంటు అడుగుజాడలు కనిపిస్తాయి. ఇదేదో ఎలుగుబంటు అడుగుజాడలు ఉన్నాయని చెప్పి లోపల గుహలోకి వెళ్ళేవాడికి అక్కడ పిల్ల ఆడుకుంటూ ఉంటుంది. సరే అదే మణిని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. తీసి ఆ మణిని తీసుకొస్తున్న సమయంలో జామవంతుడు ఏం చేస్తాడంటే అతని మీద యుద్ధం చేస్తాడు.
యుద్ధం చేసి ఆ మనీని లాక్కుందాం అని చెప్పి ఇట్లా 28 రోజులు యుద్ధం సాగుతూ ఉంటుంది. సరే, ఈ జాంబవంతుడు శక్తి అంతా క్షీణిస్తూ ఉంటుంది. నా శక్తి క్షీణిస్తుందంటే ఒక రాముల వారి వల్ల అవుతుంది. ఈయన అపర రాముడే అనుకుని, ఓ దేవదేవా నా అపరాధం మన్నించండి, త్రేతాయుగంలో రావణాది రాక్షసులను సంహరించడానికి పుట్టిన శ్రీరామచంద్రుడిని అర్థమైంది. మీరు రాముల వారిని సంహరించడానికి పుట్టారని శ్రీరామచంద్రుని అర్థమైపోయింది నాకు. కనుక ఆనాడు నీతో ద్వంద్వ యుద్ధాన్ని వరంగా కోరాను, నేను నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాడు. అట్లాగే తదాస్తు నీ కోరిక తీరుస్తానని రాముల వారు అప్పుడు చెప్పారు. కనుక ఆ వరాన్ని ఇప్పుడు ఇలా చెల్లించావు, ధన్యోస్మి, నా శరీరం నలిగి బాధగా ఉంది, నన్ను దయతో కాపాడు అని కృష్ణుడిని అడిగాడు. అంతటా జాంబవంతుడి శరీరాన్ని నిమిరి అతని అలసట పోగొట్టాడు శ్రీకృష్ణుడు. స్వామి, శమంతక మణితో పాటు నా కుమార్తె జాంబవంతుని కూడా నీకు భారీగా సమర్పిస్తున్నాను, దయతో స్వీకరించండి అని కోరాడు. అప్పుడు జాంబవంతుడిని అల్లుడై శ్రీకృష్ణుడు మణితో సహా సత్రాజిత్తు నగరానికి వెళ్ళాడు. సరే, జాంబవంతుడిని తీసుకెళ్ళాడు, మణిని తీసుకెళ్ళాడు. సత్రాజిత్తుడి దగ్గరికి వెళ్ళాడు. శమంతక మణితో అతనికి యథార్థాన్ని వివరించాడు. శమంతక మణిని నేను తీసుకెళ్ళలేదయ్యా, పలానా వారు తీసుకెళ్లారు అని కథ అంతా యథార్థంగా చెప్పాడు. తన తప్పిదానికి పరిహారంగా సత్రాజిత్తుడు తన కుమార్తె సత్యభామని శ్రీకృష్ణునికి భారీగా ఇస్తాడు. సత్యభామని ఇచ్చి పెళ్లి చేస్తాడు. శమంతక మణిని కూడా శ్రీకృష్ణుడు తీసుకోమని అభ్యర్థించాడు. ఆ మణిని తిరస్కరించిన శ్రీకృష్ణుడు సత్యభామను మాత్రం స్వీకరించాడు. అట్లాగే మణి నాకు ఎక్కర్లేదయ్యా, అది రాజుగారి దగ్గర ఉంటే సబబు, కనుక నీ భార్య కుమార్తెని నేను తీసుకెళ్తున్నాను అని చెప్పి తీసుకెళ్తాడు. అట్లాగే శ్రీకృష్ణ సత్యల వివాహానికి తరలివచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుడు, మహాత్మా, మీరు సమర్థులు కాబట్టి సవితి చంద్రుని చూడగా వచ్చిన అపవాదులను తొలగించుకోగలిగారు. మా వంటి వారికి ఏమిటి దారి అని ఏదైనా ఉపాయం చెప్పండి అన్నాడు. ఎవరైతే భాద్రపద శుద్ధ చవితనాడు వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించి వ్రత కథతో పాటుగా సమంతకోపాఖ్యాన్ని కూడా వింటారో, అదే సమంతకుడు కథ వింటారో, ఆ కథ అక్షంతులు శిరసను వేసుకుంటారో, ఆ చవితి చంద్రుని చూసిన ఎలాంటి నీలాపదంలో కలగవు అని శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు అని సూతుల వారు సౌనకాది మహమ్మద్ చెప్పాడు. 2 అక్షంతులు అక్కడేసి మిగతా మీరు వేశారు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ వరసిద్ధి వినాయకుడు అనుగ్రహంతో ఆ సంస్థ దినదిన ప్రథమాన్ని చెందుతూ శ్రీ సీతారామరావు గారి పుష్పలతల దంపతులు ఆయురారోగ్య వర్ధిల్లుతూ, ఆ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఆయురారోగ్య వర్ధిల్లుతూ సుఖంగా ఉండాలని ఆ వరసిద్ధి వినాయకుడిని ప్రార్థిస్తున్నాం. श्री गणेश श्री गणेश श्री गणेश पाहि मां, श्री गणेश श्री गणेश श्री गणेश पाहि मां, जय गणेश जय गणेश जय गणेश रक्ष मां, श्री गणेश पाहि मां, जय गणेश रक्ष मां, जय गणेश जय गणेश जय गणेश रक्ष मां, जय गणेश जय गणेश जय गणेश रक्ष मां. हर नम पार्वती पतये, हर हर महादेव. आनंद कर्पूर देवजो नीराजनं समर्पयामि, नीराजनंद्र शुद्ध आचमनीयं समर्पयामि. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.